ఏంటమ్మా? అతన్ని చూస్తుంటే నాకెందుకో డౌట్ గా ఉంది. చూడు. అవును, పిల్లల్నే చూస్తున్నాడు చెల్లెమ్మ. ఇతన్నెక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, గుర్తు రావటం లేదు. అనియా, ఎందుకైనా మంచిదే అన్నీ ఒక గంట కనిపెట్టడం మంచిదే. సరే. అయ్యా, హోమానికి టైం అవుతుంది. మీ భార్య, భర్త, పిల్లలు వచ్చి కూర్చోండి. నా భార్య ఇక్కడ లేదండి. తను ఈ హోమానికి రాలేదు. తను రాకపోతే ఏంటి? తను ఫోటో పెట్టి హోమం జరిపించచ్చు కదా. కనీసం మీ కోడలు గారి ఫోటో అయినా మీ అబ్బాయి పక్కన పెట్టండి. హోమం ప్రారంభిద్దాం. సరే పంతులు గారు, ఇప్పుడే తెస్తాను. ఏంటి నువ్వు నోరు మూసుకొని ఉండలేవా? నేనేం చేశానే? ఇప్పుడు నాన్న ఆ సూర్య ఫోటో తీసుకొస్తే పూజకి తన తల్లి ఎవరో తెలిసిపోదా? తెలిస్తే పూజ మనతో పాటు ఉంటుందా? ఇంతకాలం సూర్య తనకి కనపడుతున్నా సూర్యకాంతమే తన తల్లని మేమెవ్వరం చెప్పనందుకు మా మొహాన ఉమ్మేసి అమ్మో అంటూ దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏయ్, నేను ఆ విషయమే ఆలోచించలేదే. పంతులు గారు అడిగేసరికి టక్కుమననిశాను. ఇప్పుడు సూర్యోదయ ఫోటో అటుకెళ్ళి పూజలు పెడతారా? హోమం అంటే భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలి కదమ్మా. సూర్యుని ఎటు మనం ఇప్పుడు తీసుకురాలేం. కానీ నువ్వు సూర్యోదయ ఫోటో అటుకెళ్ళి ఎడితే పూజకి తన అమ్మెవరో తెలిసిపోతుంది కదా. తేజకి కూడా చేతు తన నాన్న అనే విషయం తెలిసిపోతుంది కదా. నువ్వెవరో, చేతు ఎవరో, అసలు ఈ కుటుంబం ఎవరిదో, తనకి ఏమవుతుందో తేజకి తెలియకుండా ఉంచుతానని సూర్యోదయకి మాటిచ్చావు కదా పెద్దనాన్న. ఇప్పుడు ఆ మాట తప్పుతావా? ఏంటి సూర్యని చేతుని కలపాలని చూస్తున్నాడా నాన్న? ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకునేటట్టే ఉన్నాడు. ఇంతకాలం పూజకి తెలియకుండా దాచిన నిజం ఇవాళ బయటపడిపోతుందక్క. అసలు ఈయన ఈ హోమం తలపెట్టిందే అందుకోసం అనుకుంటా. ఏమైనా జరగని అమ్మా, ఈ హోమం చేస్తున్నదే ఇక మీదట నా మనవరాళ్ళిద్దరికీ ఎలాంటి కీడు జరగకూడదనే. నిజం తెలిసాక నా మనవరాళ్ళిద్దరూ ఈ తాతయ్యని మోసగాడనుకున్నా ఏం పర్వాలేదమ్మా. నువ్వు వెళ్ళమ్మా. అయ్యా, పిల్లల్ని కూడా కూర్చోమనండి. తేజ, నువ్వు కూడా కూర్చో. నేనెందుకు? మా ఇంట్లో హోమం జరుగుతుంటే దాన్ని కూర్చోమంటారేంటండి? అది మాకేమవుతుంది? ఈ హోమం చేస్తుందే మీరంతా బాగుండాలని. నీకు మీ అమ్మ త్వరగా నీ దగ్గరికి రావాలనుందా? నీకు కూడా మీ నాన్న నీ దగ్గరికి రావాలనుందా? ఉందంటీ. ఆయన ఎప్పుడు వస్తారా?
ఆయన్ని గట్టిగా కౌగిలించుకుని ఏడవాలనుంది. మీరిద్దరూ భక్తితో పూజలో కూసోండి. త్వరలోనే మీ అమ్మ నాన్నిద్దరూ కలిసి మీ దగ్గరికి వచ్చేస్తారు. నువ్వెళ్ళి డ్రెస్ మార్చుకొని రాపో. నేనేం డ్రెస్ తెచ్చుకోలేదు కదా ఆంటీ. లేకపోతే ఏంటి, పూజ డ్రెస్సులు బోలెడన్నున్నాయి కదా, వెళ్ళి మార్చుకొని రాపో. నేనివ్వను. నేను చెప్తున్నాను కదా, నువ్వెళ్ళు. లోపల తాతయ్య గారున్నారు, ఆయన అడిగి పూజ డ్రెస్ వేసుకుని రాపో. పో ఎల్లమ్మా. అయ్యా, మీ భార్య గారి ఫోటో తీసుకురమ్మన్నాను. వీడిప్పుడు మేడ మీద ఉన్న సూర్య ఫోటో తీసుకొస్తాడేంటి? నేనుంటుకో అలా జరగనివ్వనా? స్వాహ. బాబు, హోమం పూర్తయింది, పూర్ణాహుతి సమర్పించండి. ఓం మహాశ్రవణాయ, ఓం మహారాజాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఇదేంటి, మా అమ్మ ఫోటో ఎక్కడ పెట్టారు? అమ్మా, అమ్మేంటి? అదేనమ్మా, సూర్యన్ తను ఎప్పుడు అమ్మానే కదా పిలుస్తుంది. ఇది అమ్మ కాదు, సెకండరీ. మా అమ్మ స్థానంలో ఈవిడ ఫోటో ఎందుకు పెట్టారు? అంతా అయిపోయింది. శుభం జరగాలని నేను హోమం జరిపిస్తే హోమం అయిపోగానే ఇదే లక్కీ ఛాన్స్. టీచర్ టీచర్ టీచర్, ఏంటమ్మా? ఒకసారి లోపలికి రండి టీచర్. దేనికి? రండి టీచర్.
నిన్ను కొట్టొద్దు టీచర్, కొట్టొద్దు కొట్టొద్దు టీచర్. చేస్తావా? ఇంకోసారి ఇలా చేస్తావా? ఏం చేస్తున్నావు? పూజ చేస్తుంది మేడం. నేను చెప్పాగా తనకి డాన్స్ రాదని. నీకు డాన్స్ రాదులే పూజ. డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దు గాని. లేదు మేడం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటారుగా. పట్టుదలతోనే నేను డాన్స్ నేర్చుకుంటాను. డాన్స్ పోటీలో తేజను ఓడించి ఫస్ట్ ప్రైజ్ నేనే గెలుచుకుంటాను. చూసుకుందాం ఎవరు గెలుస్తారో. చూసుకుందాం. ఆ రోజుల్లో మా తాతగారు ఒక్కరే అడవికెళ్ళి ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? పూజాకి స్కూల్లో అవమానం జరిగింది. అవమానమా? అవమానమా? అవును, ఆ తేజ నాకు డాన్స్ రాదని అందరి ముందు అవమానించింది. తనకి పూజ చేయడం వచ్చు మేడం, డాన్స్ చేయడం రాదు. ఇలా డాన్స్ రాని వాళ్ళని స్టేజ్ ఎక్కిస్తే అందరూ నవ్వుతారు మేడం. ఏంటిది? మనవరాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలని బాబుగారు చూస్తుంటే ఎప్పుడూ వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. నేను గొడవ పెట్టుకుంటానా అమ్మా? పూజని నాతో గొడవ పెట్టుకుని పందానికి దిగింది. నేను డాన్స్ చేశాను. పూజ డాన్స్ పేరుతో పూజలు చేసింది. నాకు ఆఖరి రోజు కాదే, మిమ్మల్ని టార్చర్ పెట్టే రోజులు మొదలవుతాయి. చూస్తూ ఉండండి, మళ్ళీ ఇంటికి ఎలా ఎంటర్ అవుతానో. నట్టు, అమ్మాయి నట్టు. నట్టు ఏంటమ్మా? నటుకుమారి అని పేరు పెట్టావు, పూర్తి పేరుతో పిలిచి చావలేవు. అలాగే పిలిచేస్తాను గాని నువ్వు త్వరగా తెమిలి చావే, ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. ఉదయాన్నే సూర్యుడు వచ్చాక నిద్రలేస్తామా, మెలకు వచ్చలేస్తామా? ఎవరో వస్తున్నారని నా అలంకరణ నేను మానుకోలేను, టైం పడుతుంది. తీని ముస్తాబు మూసీ నదిలో కలిసిపోను. అద్దం ముందు నిలబడితే చాలు, అద్దం అరిగిపోయి కాలం కరిగిపోయే వరకు కదలనే కదలదు. నీ వీక్నెస్ ఏంటో నాకు తెలిసే, చెప్తా నాగు. అమ్మా నటకుమారి, నువ్వు త్వరగా తెమిలితే వచ్చి ఉప్మా తినవే. అబ్బా, నెయ్యి వేసి జీడిపప్పులు కూడా తగిలించా. జీడిపప్పు ఉప్మానా?
అయ్యో వేడిగా ఉందే, మెల్లగా తిని చావు. తినడానికి ఏముంది ఇక్కడ? ఆ? ఉసేయ్, అయితే అప్పుడే నీ దుంపదెగ. నిన్ను పెద్ద డాన్సర్లా చూడాలనుకుంటే ఇలా తిండిపోతుందాలా చచ్చా. నిన్ను గాని దత్తతిస్తే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఫుడ్కి లాటరీ కొడతాడే. అమ్మా, రంగనాయక్ గారు, రంగనాయక్ గారు. హా? అదిగో గెస్ట్లు వచ్చేసినట్టున్నారు. మా అమ్మాయి ఏ విషయంలోనైనా క్లారిటీగా ఉండాలి అనుకుంటాం, అందుకే అలా మాట్లాడుతోంది. డబ్బుదే ఉంది, అయినా మీరేమన్నా లేని వాళ్ళా? డబ్బు ఎంతైనా ఇస్తాం గాని డాన్స్ మాత్రం బాగా నేర్పించాలి. ఓ నేర్పించేస్తాం. ఒకసారి మీ అమ్మాయి డాన్స్ చేస్తే చూడాలనుందండి. ఇప్పుడా? అమ్మా, ఎందుకే భయం? నేను ఒక సాంగ్ పెడతాను, నువ్వు డాన్స్ చేసేయ్. ఏమండి, ఆపండి. ఏంటండి, మా పాపకి క్లాసికల్ డాన్స్ నేర్పించాలంటుంటే ఈ అమ్మాయి రికార్డింగ్ డాన్స్ చేస్తుందేంటి? ఒక్క క్లాసికల్ ఏంటమ్మా, ఫోకు, బ్రేకు, షేకు, ఏ డాన్స్ అయినా సరే దాని కాళ్ళ కింద పడి నలిగిపోవాల్సిందే. అదిగో ఐటెం చూస్తే తెలియట్లేదు మా అమ్మాయి పెద్ద డాన్సర్ అని. చూడ్డానికి మగరాయిళ్లా ఉంది, ఈవి డాన్స్ నేర్పిస్తుందా? నోటి నిండా పళ్ళు బాగానే ఉన్నాయి. ఇంకొకసారి అలాంటి కూత కూసావనుకో, ఆ పళ్ళు చేతిలే ఉంటాయి. అర్థమైందా? పద్ధతేజ, ఇప్పుడే వస్తాను టీచర్. అమ్మో 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 అమ్మో, వయసులో పెద్దదాన్ని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు ఏది పడితే అది అనేసింది. అసలు ఎవరండి ఆవిడ? మా తమ్ముడికి మాజీ భార్య. ఎప్పుడో విడిపోయారు. అందుకేనా మా అమ్మాయి మీ తమ్ముడి మీద పడితే అంత కంగారు పడిపోయింది? ఇదేదో మనకి పనికొచ్చేటట్టే ఉందే. మీరు పిల్లలకేనా, పెద్దవాళ్ళకు కూడా డాన్స్ నేర్పిస్తారా? మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమంటారా?
ఎక్కడికి వెళ్ళారు మేడం? నా కప్పు తెచ్చుకుందామని ఆ పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కానీ తను ఇవ్వను అంది. మేడం అలా ఉన్నారేంటి? ఏమైంది? ఆ పూజ ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గొడవ పడింది. మీరెవరితోనో గొడవ పడ్డారంటుందేంటి? ఎవరు మేడం వాళ్ళు? ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? మీరు పిల్లలకేనా పెద్దవాళ్ళకు కూడా డాన్స్ నేర్పిస్తారా? మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమంటారా? ఆ అమ్మాయి ఎవరో చైతూ గారి మీద పడితే మీకెందుకు మేడం కోపం? అలా అంటావేంటి? ఆయన మీద ఎవరైనా పడితే ఊరుకుంటానా? ఏ ఎందుకు ఊరుకోరు? ఎందుకంటే ఆయన ఓసే సూర్యకాంతం, మా అక్క బీరువాలో ఉన్న నగలు డబ్బు ఇవ్వమంటే నీ సొమ్మేదో పోయిందన్నట్టు బిల్డప్ ఇచ్చావు కదా. ఇప్పుడు చూడవే ఏం చేస్తాను. అక్కా, ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా గడప తొక్కావు? నా ఇంటికొచ్చి నా వాళ్ల మీద దౌర్జన్యం చేస్తావా? వాళ్ళనేదో చేయటం కాదే, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. దారిన పొయ్యే వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని నన్ను బయటికి గెంటేస్తావా? మీ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో చూసావు భవాని? మేడం, వాడు మన మీద కత్తి పెట్టాడనడానికి ఆధారాలున్నాయి, కానీ వాడి కళ్ళు పోయాయని చెప్పడానికి మాత్రం ఆధారాలు కనపట్టం లేదు. వాడేదో చూపు కోల్పోయి ఆవేశపడ్డాడు. మీరు ఆవేశపడితే మీరు నష్టపోవాల్సి వస్తుంది. కానీ ట్రీట్మెంట్కి నెలకి 25,000 నేనెక్కడి నుంచి తీసుకురాను భవాని? అంత అమౌంట్ అంటే నాకు కష్టమే, కానీ తప్పదు మేడం, ఏదో ఒకటి చేద్దాం. అకౌంట్లో పడుతూనే ఉంటాయిగా. ఉంటా. ఇప్పుడు దొరికావే. నాకు చూపు పోయిందనే వంకతో నీకు చుక్కలు చూపించకపోతే చూడు. అదేంటి ఆగిపోయావు? కానీ నవరసాల్ని పిసికేసి కలేసి మెలేసి ఉతికి ఆరేసేయ్. నా వల్ల కాదమ్మా. ఏ డాన్స్ రాదా? అది కాదండి, ఈ సాంగ్ ఒక్కరమే చేయలేమండి. దానికి నా పక్కన ఒక మగాడి తోడు కావాలి. మగాడా? అయితే నేను వేయినా? లోపలికి రండి, నేనేస్తా వీప్ మీద మీకు డాన్స్. ఏవండి, మీరు రావచ్చుగా. నేనా? మా నాన్న మీతో డాన్స్ చేయడం ఏంటి? ఈ సాంగ్ కి మేలు కూడా ఉండాలని చెప్తుంది కదమ్మా. ఏరా, తనేమైనా నీ మీద ఇష్టపడి తన పక్కన చేయమంటుందా? పూజ కోసమే కదా. అయినా వాడేలా చేస్తాడమ్మా? ఏ కూతురు కోసం ఆ మాత్రం చేయలేడా? నువ్వేరా.
ఘల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున పొంగు నింగి ఒళ్ళు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు లయకే నిలయమై నీ పాదం సాగాలి మలయా నిలగతిలో సుమబాలగా తూగాలి మేడం నాకు డ్యూటీకి టైం అయిపోయింది, నేను వెళ్తాను. నన్ను క్షమించు భవాని. అదేంటి అంత మాట అన్నారు? మీరేం చేశారు? తేజ చేసిన పని వల్లే కదా అతనికి కళ్ళు కనపడకుండా పోయాయి. వాడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే మేడం. కాకపోతే ఏ కాలు చెయ్యో పోయింటే బావుండు. కళ్ళు పోవడం వల్ల జీవితం పోయినట్టే కదా, అదే బాధ. అయినా ఎవరి కర్మకి ఎవరు బాధ్యులే మేడం, మీరేం బాధపడకండి. వంట అయిపోయాక వాడికి కొంచెం అన్నం నేను చూసుకుంటాను భవాని. సరే మేడం, వస్తాను. బాయ్. టాటా ఆంటీ. ఎవరు ఎవరది ఎవరు ఎవరు? నేనేరా. అక్క ఆకలేస్తుంది అక్క. సూర్య మేడం వంట చేస్తోంది, కాసేపు ఆగు పెడుతుంది. అటు ఇటు రాకు, నీకు అసలే కనపడదు. సరే అక్క. వీడికి కళ్ళు పోయాయిగా, అయితే టీవీ ఎలా చూస్తున్నాడు? అమ్మా అమ్మా, ఏంటి? ఆ ఎస్ఏ పాప్చీకి కళ్ళు బాగున్నాయమ్మా. ఇంకా ఏంటి చూస్తున్నారు? మీరు చేసిన తప్పుకు శిక్ష ఏంటో తెలిసింది కదా, కానివ్వండి. తల్లిని కూతురు కొట్టడం, కూతురు కన్న తల్లిని కొట్టడం, ఇదెక్కడ దిక్కుమాలిన శిక్ష అండి?
గరుడ పురాణం అదే చెప్పింది. గరుడ పురాణం చెప్పిందా ఇది చెప్తుందా? ఎవరు ఏం చెప్పినా పూజ చెప్పిందంటే ఫైనల్, జరిగి తీరాల్సిందే. సొంత మేనత్తలమైన మాకే తప్పలేదు పనిష్మెంట్లు, మీరొక లెక్క. త్వరగా కొట్టుకోండమ్మా, దాని మూడ్ మారితే శిక్ష ఇంకా కఠినంగా ఉంటుంది. అమ్మో వదిలే. అమ్మా! అబ్బో, అది చెయ్య ఇనప రాడే, అంత గట్టిగా కొట్టావు, నా దంతాలన్నీ కదిలిపోయాయి అనుకో. పూజమ్మా, వీళ్ళు తప్పు చేశారని పనిష్మెంట్ ఇస్తే అది సరిగ్గా అనుభవించకుండా ఇంకో తప్పు చేస్తున్నారు. అవును మావయ్య, చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. కొట్టుకోమంటే చేతులతో ముద్దలు పెట్టుకున్నట్లు ముచ్చట్లు ఆడుకుంటున్నారు. అత్తయ్యలు, వీళ్ళకు శిక్ష అమలు చేయాల్సిన బాధ్యత మీ మీదే పెట్టాను కదా, ఇప్పుడేం చేద్దాం? వీళ్ళెటూ కొట్టుకోవట్లేదు కాబట్టి వీళ్ళలో వీళ్ళే కొట్టుకోమందాం, అప్పుడు బుద్ధి వస్తుంది. ఇదిగో రంగనాయక్ గారు, సరిగ్గా కొట్టుకుంటారా లేదా? లేక మమ్మల్ని తన్నమంటారా? మీరు కొట్టుకోకపోతే మాకేస్తుంది శిక్ష, గట్టిగా కొట్టుకోండి. కొట్టుకుంటాం కొట్టుకుంటాం. అబ్బా, ఏంటి బాబ్జీ, నా కూతురి మీద కంచె కడిగిన నీళ్లు పోస్తావా? అయ్యో, తేజ మీద పోసానా? నా కళ్ళు కనిపించవు కదా, అదే తెలియక పోసేసి ఉంటాను. అమ్మా తేజ, సారీ అమ్మా. అన్నం వడ్డించమ్మా.